బిగ్ బాస్ అలా గుద్దేయండి, గుద్దేసేయండి అన్న. పర్లేదు తప్పలేదు. చెప్పండి మేడం, ఎలా ఉంది బిగ్ బాస్? బిగ్ బాస్ లాగే ఉంది. ఎలా అనిపించింది బిగ్ బాస్? ఎలా అనిపిస్తుంది? పర్లేదు, మంచి నడుస్తుందండి. సో బిగ్ బాస్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్. నిఖిల్ ఎలా ఆడుతున్నారు? నిఖిల్ బాగా. రోహిణి. కొంచెం మన నామినేషన్స్ అయిపోయాడు, కొంచెం డల్ అయ్యాడు అనిపించింది. బట్ యా ఓకే. సో యష్మి వెళ్ళినాక మరి ఏమైనా గేమ్ ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నారా మరి నిఖిల్? తర్వాత వాళ్ళకి టాస్క్ ఏం జరగలేదు కదా. సో అంటే ఓకే, నామినేషన్స్ పాయింట్స్ బాగానే చెప్పాడు, స్ట్రాంగ్ గా చెప్పాడు, పర్వాలేదు. అంటే వాళ్ళకి టాస్క్ ఏం లేవు కాబట్టి ఏమేం కనపడట్లేదు, కానీ మరి మాట్లాడటం అంటే బాగానే ఉంది. రోహిణి ఎలా ఆడుతుంది? లాస్ట్ వీక్ ఎలా ఆడుతుంది క్యాప్టెన్సీ టాస్క్ లో? సూపర్. వాళ్ళు ఎప్పుడు విష్ణుప్రియకి అండ్ రోహిణికి కాన్వర్సేషన్ జరిగింది కదా, తర్వాత నుంచి రోహిణి చాలా బాగా. అంటే రోహిణి విష్ణుప్రియ కాన్వర్జేషన్ లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనుకుంటున్నారు మీరు? ఇద్దరిది తప్పుంది. తను రోహిణి అలా పోర్ట్రే చేయకుండా ఉండాల్సింది, ఇది నీ ప్లాన్ అని పోర్ట్రే చేయకుండా ఉండాల్సింది. అది ఒక్కటి తప్పు మాట్లాడడం తప్పితే మిగతా తను చెప్పింది అయితే నిజమే. విష్ణుప్రియ ఆ మాట అనింది, ఫస్ట్ నేను నిఖిల్ కి ట్రై చేశాను, తర్వాత అవ్వలేదు, పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పి అనింది. తను అబద్ధమేం చెప్పలేదు. ఆ ప్లాన్ అనే వర్డ్ ఒక్కటి వాడి ఉండకపోతే అది తప్పుగా, అంటే అవతల మనిషిని తప్పుగా పోర్ట్రే చేయాలని ఫిక్స్ అయినట్టుగా అనిపించింది అన్నమాట. అదొక్కటి వాడకుండా ఉండుంటే కనుక విష్ణు. గౌతమ్ కృష్ణ ఎలా ఆడుతున్నాడు? పర్వాలేదు, బాగానే ఆడుతున్నాడు. కానీ ఈ ముందు నుంచి ఉన్న హౌస్ మేట్స్ 5 మెంబర్స్ గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, గౌతమ్ మరి వీళ్ళందరినీ తట్టుకొని ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందంటున్నారు, టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉందంటున్నారా? ఉంది. యాక్చువల్లీ మొన్నటి వరకు నబీల్ టాప్ 5 లో ఉంటాడు అని అనిపించింది, బట్ ఇప్పుడు ఎందుకు నబీల్ 50-50 అని అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా పృథ్వీ ఎలా ఆడుతున్నారు? పృథ్వీ విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారు? పర్వాలేదు. అంటే పృథ్వీని రోహిణి ఓడించడం మీరు ఎలా? పర్వాలేదు, తను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అంటే విష్ణు ఎప్పుడైతే రోహిణిని తిట్టిందో అప్పుడు నుంచి ఆమె లైన్ అన్ని గేమ్స్ అంటే అప్పటి వరకు తనని అందరూ చాలా తక్కువ చేసి చూశారు. తనకి ఛాన్స్ వచ్చిన చోట తను 100% ఇచ్చింది, కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిందో అప్పటి నుంచి తను చాలా బాగా